మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి మనము క్రిస్మస్ దినములలోనికి ప్రవేశించాం. గత కొన్ని వారములుగా మనము క్రిస్మస్ సందేశాలను వింటూ వస్తున్నాం. జనరల్ గా క్రిస్మస్ సందేశాలు సంవత్సరానికి ఒక్కసారి వింటారు. ఆ కాపరి కూడా దాని గురించి హెచ్చరించాడు. లేకపోతే విశ్వాసులు కూడా ఆ యొక్క ఆత్మీయత కొరకు ఆ భాగాలను చదవటానికి ఏమీ కూడా వారి యొక్క ఇంట్రెస్ట్ చూపించరు. సంవత్సరానికి ఒక పర్యాయము క్రీస్తు పుట్టాడని, ఆయన లోకరక్షకుడని, ఆయన దేవాతి దేవుడని ఒక్కసారి మాత్రమే మనస్సులో యు ఆర్ యూజ్డ్ టు క్లాంప్ యువర్ మైండ్ టువర్డ్స్ దట్ గాడ్స్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క ఆ కృపను నీ మనస్సులో ఆ రీతిగా స్థిరపరచుకుంటున్నావు. అయితే ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన కొన్ని సత్యాలను మనము చాలా జాగ్రత్తగా యోచించాలి. యేసు క్రీస్తు అనగానే మనందరికీ ఒక భావన ఉండాలి. యేసు క్రీస్తు అనగానే మనకు ఒక ఆలోచన ఉండాలి. యేసు క్రీస్తు అనగానే నీ స్వంతముగా ఒక ఇండివిజువల్లీ యూ షుడ్ హ్యావ్ ఎ సార్ట్ ఆఫ్ ఐడియా ఇన్ యువర్ హార్ట్. నీ యొక్క వ్యక్తిగతముగా నీ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్, నీ హృదయంలోను, నీ మనస్సులోను, ఆత్మలోను యేసు క్రీస్తుని గురించి ఒక భావన కలిగి ఉండాలి. నాకు తోచినంత వరకు యేసు క్రీస్తుని గురించి కొద్ది మందికే ఒక భావన కలిగింది ఆయన దేవుడని. ఇది విశ్వాసులకు కూడా ఆయన దేవుడని కొద్ది మందికి. ఎందుకంటే సాతానుడు పెట్టినటువంటి కరోనాకి భయపడ్డారు కానీ దేవుడికి భయపడలా. నాకు మాత్రం ఇది రెవల్యూషన్ నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ రెవల్యూషన్ అంటే దేవుడు మాట్లాడిన మాటని అర్థము. దేవుడు మాట్లాడిన మాటని అర్థము. దేవునికి విరోధముగా ప్రవర్తించిన వారందరూ దైవ దూషణ అని దేవుడు చెప్పాడు. నువ్వు దేవునికి విరోధంగా ఉంటున్నావా, లేకపోతే సాతానుకి అనుకూలంగా ఉంటున్నావా? ఆ స్థితి మర్చిపోవాలి. దేవుణ్ణి దేవుడిగా చూడండి. దయచేసి దేవుణ్ణి దేవుడిగా చూస్తాం అనుకున్న వారందరూ దేవుడికి చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవుణ్ణి దేవుడిగా చూడండి. దేవుణ్ణి దేవుడిగా చూడండి. దేవుని ఉగ్రతకు బలి కావద్దు. మీ కుటుంబాల్లో ఆ ఉగ్రత రాకూడదని నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి మనం విరోధముగా ప్రవర్తిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ మాత్రము కూడాను ఆయన వెనుకాడడు. ఆయన దగ్గర పశ్చాత్తాపంతో అయినా మేము చేస్తున్నటువంటి క్రియలన్నీ మా శరీరము నిమిత్తము, మా యొక్క రోగము నిమిత్తము, మా ప్రాణము నిమిత్తం బ్రతుకుతున్నాం, కానీ నీ కోసం మాత్రం బతకట్లేదు స్వామి అని 10 మాసాలు అందరం చెప్పేసుకున్నాం. మరలా ఇప్పుడు క్రిస్మస్ ఎలా జరగాలని ఆలోచిస్తున్నాం. అనగా సంవత్సరానికి ఒకసారి నాకు దేవుడు, సంవత్సరానికి ఒకసారి నాకు దేవుడు. ఆ భావన తీసేసుకోండి. ద మినిట్ ఆన్వర్డ్స్ నువ్వు రక్షించబడ్డావంటే ఆయన నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ప్రతినిత్యము చూస్తున్నాడని నువ్వు గ్రహించాలి. ఇది నా మాటలు కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నది. ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ టుడే. నేను మాట్లాడుతున్నది నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడట్లేదు. నేను ఏదో మాట్లాడుకొని వచ్చాను. దేవుడు నాతో ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మశక్తిని ఆహ్వానించుకుంటున్నాం. ఈ దినమున చదవబడినటువంటి వాక్యములు సత్యాలు ఏ రీతిగా ఉన్నవి? దేవుడు భూమి మీదకి ఎందుకు రావాలి? దేవుడు భూమి మీదకి ఎందుకు రావాలి? దేవుడు మనుష్యుడిగా ఒక స్త్రీ గర్భంలోనికి ఎందుకు రావాలి? దేవుడు ఈ లోకములో
ఒక పేదవాని గర్భంలోనికి ఎందుకు రావాలి? దేవుడు ఈ లోకములోనికి అనేక మంది జ్ఞానవంతులు, ధనవంతులు లేక వారి వారి అతిశయములు చూపే వారి యొక్క కుటుంబాల్లో ఎందుకు పుట్టలేదు? ఒకే ఒక కన్యక అనే ఒక స్త్రీ గర్భంలోనికి ఎందుకు వెళ్ళారు? కన్సీవ్ అంటే గర్భం ధరించడం ఎలా ఉంటుందంటే, స్త్రీలందరికీ చెప్తున్నాను, ఒక వ్యక్తి మనుష్యుడు పుట్టాలంటే గర్భంలోనికి ఫెలోపియన్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది. అది ఎంట్రుక వాసిలో ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్ అనేది గర్భంలో వెంట్రుక వాసిలో ఉంటుంది. ఆ వెంట్రుక వాసిలో ఉన్న రంధ్రములోనికి పురుషుని యొక్క శక్తి వెళ్ళినప్పుడు ఆ గర్భము ధరించబడుతుంది. అది దేవుని యొక్క క్రియ. అయితే నా దేవుడు ఆ వెంట్రుక వాసి రంధ్రములో ఉన్నటువంటి రంధ్రములోనికి సర్వము సృష్టికర్త అయిన దేవుడు దానిలోనికి ప్రవేశించి ఆ యొక్క స్త్రీ గర్భంలోనికి వెళ్ళాడు. నీ కోసం, నా కోసం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. The greatest achievement of the God in the human structure. సర్వములో సర్వమైన దేవుడు నీ కోసము ఆ వెంట్రుక వాసి రంధ్రములోనికి ప్రవేశించి ఆ యొక్క స్త్రీ గర్భంలోనికి వెళ్ళి ఒక శిశువుగా భూలోకానికి వచ్చాడని మీరందరూ విశ్వసిస్తే ఆయనలో ఎంత తగ్గుదల ఉందో మీరు తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆ రంధ్రంలోనికి వెళ్ళి ఆ గర్భంలోనికి వెళ్ళటం అనేది సాధ్యమైన విషయం కాదు. అయితే నా దేవుడు ఆ క్రియ జరిగించారు. ఆయన నీ కోసము, నా కోసము మరణించారని నీవు గనుక విశ్వసిస్తే నీ ప్రాణాన్ని కూడా వదులుతావు ఆయన కోసం. నీ ప్రాణాన్ని కూడా వదులుతావు ఆయన కోసం. ఏ మాత్రము భయపడకుండా ఆయన కోసం నువ్వు ప్రాకులాడతావని నువ్వు గ్రహించాలి. ఈ దినమున నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను పాపుల నిమిత్తము భూలోకానికి వచ్చాను అని అంటున్నాడు. నేను పాపుల నిమిత్తము భూలోకానికి వచ్చారు అని అంటున్నారు. అనగా మానవులందరూ పాపులే. మానవులందరూ పాపులే. వారిని పాపము నుండి రక్షించడానికి నా దేవుడు, నీ దేవుడు ఈ లోకములోనికి ఒక స్త్రీ గర్భములోనికి ప్రవేశించిన విధానాన్ని మీకు చెప్పాను. ఆ విధానము జరిగినప్పుడు ఆ స్త్రీకి శక్తి చాలదు. దేవుని యొక్క శక్తి ఆ మనుషుల యొక్క శరీరంలోనికి వెళ్ళాలంటే ఆ స్త్రీ కూడా పాపి కాబట్టి ఆ పాపముతో ఉన్న శరీరంలోనికి ఆ యొక్క దేవుని యొక్క శక్తి వెళ్ళాలంటే ఆ బిడ్డ కూడా శక్తి చాలదు. కాబట్టి లూకాసు వార్త చూడండి, అక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు దిగి వచ్చి అక్కడ ఆయన చేసిన క్రియను కూడా మనము ధ్యానించబద్దులమవుతున్నాం. హల్లెలూయా. 35వ వచనము. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. అక్కడ కాపురా తల్లి. సర్వోన్నతుని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా ఆ స్త్రీ మీదకి వచ్చి ఆమెకు ఒక శక్తిని దయచేశాడు. నెక్స్ట్ మీరు వినండి. తండ్రి అయిన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆ బిడ్డకి ఏం చేశాడు చూడండి. కమ్ముకొనును. ఆ బిడ్డ బలహీనురాలు కాకుండా మరియా అనే స్త్రీ బలహీనురాలు కాకుండా దేవుని యొక్క శక్తి కమ్ముకొన్నది. కమ్ముకోవటం అంటే బలోపేతం చేసింది. ఆ స్త్రీ చాలదు. ఆ స్త్రీకి శరీరం యొక్క శక్తి చాలదు. కాబట్టి దేవుడే ఆ స్త్రీ చుట్టూ శక్తిని ఇలాగ ప్రవేశించాడు. ఆ స్త్రీలోనికి యేసయ్య వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ త్రిత్వమైన దేవుడు పనిచేశాడని మీరు గమనించాలి. త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కలయిక వలన పుట్టినటువంటి ఆ స్త్రీలో నుంచి వచ్చినటువంటి
మానవుడిగా చెప్పబడుతున్నటువంటి దేవుడైన యేసయ్య ఇంత పెద్ద క్రియ చేశాడని పరమ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఆయన నెగ్లెక్ట్ చెయ్యవు. ఇది గొప్ప కార్యమా కాదా చెప్పండి ఎవరైనా? గొప్ప కార్యమని, దేవుని కార్యమని, దేవుని కృపని అనుకున్న వాళ్ళందరూ ఒకసారి దేవుని చేతులు ఎత్తాలంతే. హల్లెలూయా. భూమి మీదకి త్రిత్వమైన దేవుడు దిగి వచ్చాడన్న సంగతిని గమనించండి. నీ పాపాన్ని, నీ పాపం నుంచి విముక్తులు చేయటానికి. ఇది అవ్వగానే నాకు స్వర్గం కావాలి, నిత్య జీవం కావాలి, రక్షించబడాలి కదా అని ఎగురుతావు. కానీ నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని కొరకు ఎన్ని శ్రమలు పడ్డావని దేవుడి దినాన నన్ను నేను అడుగుతున్నాడు. వాట్ ఇస్ categorically స్పీకింగ్ విత్ us today. నేను పుట్టాను, నేను పుట్టడానికి పరము దిగి వచ్చిందని చెప్తున్నాడు. పరము పరము పరలోకము నుంచి తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ముగ్గురు దిగి వచ్చి ఆ స్త్రీని ఎలాగ పట్టుకున్నారో చూడండి. ఆ స్త్రీని ఎలాగ పట్టుకున్నారా? పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తిని కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ఆయన యేసయ్య పరిశుద్ధుడు, దేవుని కుమారుడుగా లోకములో ఆయనకు ఒక టైటిల్ ఇచ్చి దేవుడు పంపాడు. దేవుని కుమారుడుగా యేసయ్య రావటానికి, నిన్ను నన్ను పాపముల నుంచి రక్షించడానికి పరలోకము దిగి వచ్చింది బెత్లెహేములోనికి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆయన గొప్పతనాన్ని మనం ఆలోచిస్తే, ఆయన నీ కొరకు చేసిన క్రియను ఆలోచిస్తే, నీవు ఈ దినము చేస్తున్నటువంటి దేవునికి ఇష్టం లేని క్రియ దేవుడు ఎంతగానో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అంట దుఃఖిస్తాడట. ఏమన్నాడు? నిన్ను ఏమన్నాడు? ఆయన దుఃఖించినప్పుడు తండ్రి అయిన దేవుడు చూసిన ఆయన జడ్జిమెంట్ ఇచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించినప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేది తండ్రి అయిన దేవుడు. ఎందుకు దుఃఖించాడో, ఏ కారణం వల్ల దుఃఖించాడో తండ్రి అయిన దేవుడు మాత్రము ఆయన తీర్పు తీరుస్తాడని మీరు గమనించాలి. క్రిస్మస్ అంటే మన ఊరికినే మనం చేసే పనులన్నీ మర్చిపోండి. ఆ పనుల్లో క్రియ ఏమిటో ముందు గుర్తించండి. ఆ పుట్టడానికి ముందుగా దేవాతి దేవుడు ప్రవచనాత్మముగా ఆ యొక్క ప్రవక్తల నోట పలికించాడు. ఒక దేవుడు పుడతాడు అని. ఈయన పుట్టక ముందు వందలు వందలు వేల సంవత్సరాల క్రితము ఒక ప్రవచనాన్ని, ప్రవచనం అంటే ముందు జరగబోయే సంగతి. ప్రవచనం అంటే ముందు జరగబోయే సంగతి. ప్రవక్త అంటే దేవునితో మాట్లాడి ఆ మాటను నీకు తెలియజేసే వాడు. ఈ రెండు గమనించండి. ప్రవక్త అనగా దేవునితో మాట్లాడి దేవుని యొద్ద ఆ మాటను తీసుకొని నీకు తెలియజేసేవాడు ప్రవక్త. ప్రవచనం అంటే దేవుని యొక్క మాటను అనుసరించి ముందుస్తూ ఆ జరగబోయే సంగతిని చెప్పేది ప్రవచనం అని మీరు గుర్తించాలి. ఇది దేవునికి, మనుష్య జాతికి సంబంధించిన క్రియ. ఈ యొక్క క్రిస్మస్ అని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు దేవుడు మాట్లాడేటువంటి కొన్ని సత్యాలను ఈ రీతిగా మనం చదువుకుంటున్నప్పుడు దేవాతి దేవుడు ఈ యొక్క 1వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చదివినటువంటి మాటను ఒకసారి మనం చదువుతూ వస్తున్నాం. 23వ వచనము, 1వ అధ్యాయము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థము. మనుష్య జాతికి దేవుడు తోడు అనగా గాడ్ ఈస్ విత్ us అనే ఇంగ్లీష్ మాట తీసుకుంటే, ఆ తోడు అనే మాటని మీరు గమనించినప్పుడు అంతకు ముందున్నటువంటి లోకములో యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి రాకముందు ప్రవక్తలతోనే తోడుగా ఉన్నాడు, భక్తులతోనే తోడుగా ఉన్నాడు. ఆయన యోచించినటువంటి ప్రవక్తలతోనే, దైవ జనంతోనే తోడుగా ఉన్నాడు. సర్వ మానవాడితో లేరు. అయితే ఆయన యందు రక్షణలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసతో
దేవుడు తోడుగా ఉంటాడని అర్థాన్ని స్ఫురింపజేసే మాటే ఇమ్మానుయేల్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు రక్షించబడినప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడని ఆ ఇంకిత జ్ఞానము లేకుండా ఈ దినాన్ని మనము జీవిస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. నీవు రక్షించబడినప్పుడు భూమి మీదకి దేవుడు వచ్చి ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడని, నీవు రక్షింపబడినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీతో స్థిరపరుస్తున్నాడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక నీకు దేవుడు ఎందుకు? నీకు తోడు లేనట్టే కదా దేవుడితో. దేవుడు తోడుంటే మనకి ఏమిటి లాభాలు? ఏమిటి మనకు లాభాలు? ఏమిటి ఆయన తోడు వల్ల మనకు వచ్చే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మనకి ఏదైతే బెస్ట్ అని మనం ఆలోచిస్తామో అది వస్తుందని నీవు విశ్వసించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ మాట్లాడిన మాటలు 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆమె ఒక కుమారుని కలదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు అనెను. మన పాపాల్ని రక్షించడానికి దేవుడు వచ్చాడని ప్రతి ఒక్కళ్ళు ముందు ఆ మాటని కొద్దిగా మీ కాంప్లిజెన్స్ గా తీసుకోండి, లెక్కలోకి తీసుకోండి. నీవు క్రైస్తవ్యంలోనికి వచ్చావంటే, విశ్వాసతలోనికి వచ్చావంటే ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని ఏం చేయడానికి వచ్చాడు? అక్కడే మాట్లాడాడు దేవుడు. పాపముల నుండి ఆయనే రక్షించు. ఆ పాపముల నుండి రక్షణ. ఏ పాపము లేదు మనకు రక్షణ లేదా? పాపములు తీసివేయకపోతే రక్షణ లేదా? పాపముంటే రక్షణ లేదు. నీకు రక్షణ లేదు, నీ ఆత్మకు రక్షణ లేదు, నీ శరీరానికి రక్షణ లేదు. సాతాను బంధకములతో బంధించబడ్డావని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీవు పాపముతో ఉన్నవాడివి, కాబట్టి పాపములో ఉన్నవాడివి నీవు మరణిస్తావు. కాబట్టి నరకములోనికి వెళ్తావు. కాబట్టి నరకములో నిత్య అగ్ని ఉంటుంది. కాబట్టి నిన్ను రక్షించడానికి దేవుడు వచ్చాడు. అది పాపము ఏదైతే ఉన్నదో ఇట్ ఇంప్లైడ్ దట్ ఈస్ సిన్ ఈస్ ఇంప్లైడ్ విత్ ద డెత్. సిన్ కాజెస్ డెత్. పాపము చావుకు మూలమై ఉంటున్నది. పాపము చావుకు మూలమై ఉంటున్నది. ఆ చావు నువ్వు చూసే శారీరక సంబంధమైన చావు కాదు. నీవు చచ్చిపోయే చావు మన తాతలు తండ్రులు నానాళ్ళు చచ్చిపోతే మనం పాతి పెట్టమే. ఆ చావు కాదు. నీ ఆత్మకు సంబంధించిన చావు గురించి దేవుడు వచ్చి నిన్ను రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చారని, అంత పరమదేవుని నీవు కలిగి ఉన్నావని, నీ ఆ పాపంలో నేను పడిపోకుండా రక్షించడానికి ఆయన నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చి అనేక వత్సరముల క్రితము ఆయన ప్రవచనాత్మకమైన వాక్యాన్ని ఆయన సెలవిచ్చి ఆయన జరిగించిన దేవుడిని విశ్వసించినప్పుడు ఆయనకు నువ్వెప్పుడు కూడా విరోధముగా ప్రవర్తించవు. నీవు ఆయన ఎందుకని అన్నాడు? భూలోకానికి వచ్చినప్పుడు నీ జీవము నా దగ్గర ఉన్నదన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఇంకో పరమ సత్యాన్ని చెప్పాడు. మన ప్రాణము జీవము ఆయన చేతిలో ఉన్నదట. ఆయన కనుక అంటే వందల సంవత్సరాలు బ్రతకొచ్చు, లేదంటే ఒక్క నిమిషంలోనే మనం తీసుకొని వెళ్ళొచ్చు. మనకు తెలియదు, ఇప్పటి వరకే బాగానే ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఈ కాజెస్ ఇట్ అంతే. ఆయన తీసుకొని వెళ్తాడంతే. అంత గొప్ప దేవునికి పట్టుకొని కరోనాకు భయపడి జనం అంతా కూడా లేదు. ఆయనకి ఇంకా రేపు నీ ఉగ్రతకు పాలయ్యే దినాలను చూడబోతున్నాం మనము. ఏ మాత్రం డౌట్ లేదు. ఈ గ్రంథము సత్యము. దీని కొరకనే ఈ సత్యాన్ని గురించి మనము కానక జీవిస్తున్నాము, అంధత్వంలో జీవిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడే. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏంటండి దాని మాట ఏంటండి? మీ జీవము క్రీస్తుతో కూడా
దేవుని యందు దాచబడినది. ఎవరి దగ్గర ఉందండి మన ప్రాణం? కరోనా దగ్గర ఉందా? తండ్రి అయిన దేవుని దగ్గర మన ప్రాణం ఉందని గమనించండి. తండ్రి అయిన దేవునికి భయపడండి, యేసయ్యకు భయపడండి, కరోనాకు భయపడద్దు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మన దగ్గరే ఉంది ఒక స్త్రీ, ఇక్కడే దేవునితో పోరాడింది, ప్రాణాన్ని తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. విశ్వాసంతో బిడ్డ దేవుని దగ్గర నుంచి ప్రాణాలు ఇలా తీసుకొని ఇంటికి వచ్చింది. గాడ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ బిడ్డతో ప్రార్థనలు చేయించుకున్నారు. దట్ ఈస్ గాడ్స్ పవర్. దేవుని శక్తి అంటే ఏంటి తెలుసుకోండి. ఇంకను మనం బలహీనులు అయిపోతున్నామేమోనని మీరు ఇంకా ఆ రీతిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన క్రియను బట్టి పాపము నుండి రక్షించడానికి ఒక నీతిమంతుని రక్తము కావాల్సి వచ్చింది. ఒక నీతిమంతుని రక్తము కావాలి. ఆయన శరీరములో రక్తము లేదు, ఆయన శరీరములో రక్తము లేదు. అక్షయమైన శరీరం ఆయనది. ఆయనది అక్షయమైన శరీరము. అయితే ఆయనకి రక్తము కావాలి. ఆ రక్తము చెల్లిస్తేనే కానీ నీ పాపములో విముక్తికి రావు, నీవు రక్షింపబడవు, నరకములోనికి పోతావు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక సన్నని రంధ్రములోనికి ప్రవేశించిన సంగతి ఇంతకుముందు చెప్పారు. ఆయన ఒక స్త్రీ గర్భాన్ని ఆశ్రయించాడు. ఈ మాట కూడా వినాలి మీరు. ఒక స్త్రీ గర్భాన్ని ఆశ్రయించాడు అనగా అర్థించాడు. ఒక స్త్రీ గర్భాన్ని దేవుడు అర్థించుకున్నాడు. నాకు నీ గర్భము కావాలని, నీ గర్భము నాకు అవసరమని, నువ్వు పవిత్రాలవని, నువ్వు పరిశుద్ధరాలవని, నువ్వు కన్యకవని, నువ్వు నీతిమంతురాలవని, నువ్వు నా కొరకు ఎదురు చూస్తున్నావని అట్టి స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకుని ఆ స్త్రీని అర్థించి నీ కోసము శుద్ధికర్త అయిన దేవుడు ఒక స్త్రీని అర్థించి నీ కోసము రక్తమును తీసుకోవడానికి ఆమె గర్భంలోనికి వెళ్ళాడని నీవు గ్రహించావా? లేదు, ఆయనకేదో ఒక ప్రోగ్రాం ఉండి వచ్చాడు అనుకుంటున్నాం. కానీ ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఒక స్త్రీని అర్థించి ఆమె చుట్టూ చేరి ముగ్గురు త్రిత్వమైన దేవుడు నీకు గర్భాన్ని ఇవ్వడానికి ఆయనకు రక్తాన్ని, నీతిమంతమైన రక్తము కావాలి. కాబట్టి ఆయన గర్భముని ధరించిన వాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఆ నీతిమంతుడైన రక్తాన్ని ప్రోక్షించడానికి ఆయన ఆ గర్భంలోనికి ప్రవేశించాడు. నిన్న ఒక హైందవుడు నాకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆ స్త్రీ గర్భంలోనికి ఎందుకు రావాలి అని కారణం ఏంటి అని ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఇదే కారణం. ఆ స్త్రీ గర్భంలోనికి రావటానికి అనేక మంది స్త్రీలు ఎదురు చూశారు. ప్రవచనాత్మకమైన సంగతి జరుగుతుందని వారందరూ ఎదురు చూశారు. రక్షకుడు ఒక కన్యక గర్భంలోనికి పుడతాడు. ఆ యొక్క మ్యారేజ్ కాకముందే, వివాహము కాకముందే కన్యకగా ఉన్నప్పుడు ఒక స్త్రీకి ఆ రీతిగా జరుగుతుందని ప్రవచనం ఉంటుంటే ఆ ప్రవచనంలో మాట చొప్పున ఆ స్త్రీ ఎదురు చూచిన స్త్రీలో ప్రప్రదమైన స్థానంలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధమైనటువంటి స్థానంలో దేవుని దృష్టిలో అంగీకరింపబడిన స్థితిలో ఉన్నదని గ్రహించాలి. అనగా గాడ్ ఈస్ లుకింగ్ అట్ ద పీపుల్. దేవుడు మనుషుల ఎడలలాగా చూస్తుంటాడని మీరందరూ గమనించాలి. మన క్రియలను చూస్తుంటాడు, మన పరిశుద్ధతను చూస్తుంటాడు, మన విశ్వాసాన్ని చూస్తుంటాడు, మన నీతిని చూస్తుంటాడు, మన క్రమమును చూస్తుంటాడు, మన భక్తి తత్పరతను చూస్తుంటాడు. మన జీవన క్రమంలో దేవునికి విరోధమైన క్రియలు, సాతానుకు సంబంధించిన క్రియలు మనము చేసినప్పుడు దేవుని వాటిని రికార్డ్ చేసుకుంటాడు. ఇట్లాగా అనేక మంది స్త్రీలు ఉన్నారు. కానీ this woman had been chosen by the Lord. నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికి గుర్తిస్తే నిన్ను కూడా దేవుడు అంతే ఎన్నిక చేసుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ రీతిగా ఆ స్త్రీలోనికి వెళ్ళటానికి కారణం ఏంటంటే పరిశుద్ధత గల మనుష్యులతోనే దేవుడు ఉంటాడని మీరు గమనించాలి. పవిత్రమైనటువంటి స్థితి నీకుంటే దేవుడు నీతో ఉంటాడని గమనించాలి. పాపం అనేది ఉండకూడదు. ఆ స్థితి లేని స్త్రీగా ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకున్నాడని మనం గ్రహించాలి. ఆ రీతిగా ఆయన శరీరంలోనికి
అక్షయమైన శరీరంలోనికి క్షయమైన శరీరాన్ని నా దేవుడు దాల్చుకున్నాడు. అనగా నీ శరీరం లాంటిది, నా శరీరం లాంటి శరీరాన్ని దాల్చుకొని ఆయన నీ వలె నా వలె శ్రమలు పడటానికి, ఈ లోకంలో ఉన్నటువంటి వేదనలు పొందడానికి సిద్ధపడి ఆయన యొక్క స్థానాన్ని వదిలిపెట్టి వచ్చాడని మనం ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటాం. ఆయన దేవునికి సమానుడై ఉన్నాడు, ఆయన ధనవంతుడై ఉన్నాడు, సర్వ సృష్టిని సృష్టించిన వాడిగా ఉన్నాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడిగా ఉన్నాడు, నీకు జీవవాయువులు ఊదిగా ఉన్నాడు. ఇంత చేసిన దేవుడు నీ కొరకు ఆయన భూలోకానికి ఆ రీతిగా ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకోవడానికి వచ్చాడు. అందులో శ్రమ ఉన్నది, అందులో కష్టం ఉన్నది, అందులో నష్టం ఉన్నది, అందులో పాపము కూడా ఉన్నది. అయితే ఆయన వెనుకాడక ఆ పాపమునకు విరోధముగా ఆయన చేసిన క్రియ ఏంటంటే నీతిని సంపాదించుకొని మరణాంతం వరకు నీతిమంతుడిగా ఉండి ఆయన శిలువ మానుపై వెళ్ళినప్పుడు మన పాపములన్నీ అలాగ మోసుకొని నీ కొరకు మరణించాడన్న సంగతి కూడా గుర్తించుకోండి. ఇంత గొప్ప క్రియ జరగటానికి క్రిస్మస్ రోజున మనం సింపుల్ గా తీసుకున్నాం, చాలా సింపుల్ గా తీసుకున్నాం. యేసయ్య గురించి, దేవుడి గురించి చాలా సింపుల్ గా తీసుకొని మన జీవితాలను గడుపుతున్నాం. కమిట్మెంట్ అనేది మాత్రం మనం చాలా కోల్పోయాం దేవునితో. అలాగనే మన కుటుంబాల్లో కూడా అలానే జరుగుతుంటుంది. ఆయన కూడా కమిట్ అవ్వడం, నువ్వు ఎంత దూరం వెళ్తావో ఆయన కూడా అంత దూరమే వస్తాడు. నువ్వు ఎంత దూరం వెనక్కి వెళ్తావో ఆయన కూడా అంత దూరం వెనక్కి వెళ్తాడు. జాగ్రత్త సుమి. ఆయన కనికర సంపన్నుడే, దయాద్ర హృదయుడే, కరుణామయుడే. అయితే నీ యొక్క ఆత్మీయతను బట్టి మాత్రమే జరుగుతుంది, కానీ ఈ లోకములను యోచించే యోచనల బట్టి జరగదని ఆయన బోధిస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. పరిచారము చేయుటకును విమోచన క్రయధనముగా తండ్రితో నేను వీరి కోసం మరణిస్తానని 33.5 సంవత్సరాలకి తండ్రి చెప్పాడు. అక్కడే చెప్పి పంపాడు, 33.5 సంవత్సరాలకు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. ఇక్కడ మనకు 90 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఉండాలని ఆశపడతాం. వయస్సులో ఉన్న ఒక యవనస్తుడిగా మరణిస్తావని చెప్పాడు దేవుడు. నీకు వివాహం లేదన్నాడు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలన్నాడు, నువ్వు దెబ్బలు తినాలన్నాడు. సరే స్వామి అని తండ్రికి మొక్కి వచ్చేసాడు. నేను ఆ రీతిగా నేను మరణిస్తాను, ఆ యొక్క మనుషుల కోసం మరణిస్తానని ఆయన వచ్చిన దేవుడు. ఆయన కన్యక గర్భంలోనికి రావడానికి కారణం అదే. ఆ కారణాన్ని మనం అందరం విమోచన క్రయధనముగా, నిన్ను విమోచించడానికి క్రయధనముగా ఒక విమోచన జరగాలంటే ధర్మశాస్త్రానుసారంగా ఒక బలి పశువుని అర్పించాలి. ఒక బలి పశువుని నిష్కలంకమైన రక్తముతో అర్పించినప్పుడు ఆ యొక్క విమోచన జరుగుతుంది. ఆ విమోచన జరగటానికి నీతిమంతుడిగా చెప్పబడుతున్న, పరిశుద్ధుడిగా చెప్పబడుతున్న నా దేవుని యొక్క రక్తము నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రోక్షించబడినది, వధించబడినది. ఇలాగా నా దేవుని యొక్క మరణము ఈ రీతిగా వధించబడినది, కోయబడినది. ఆయన యొక్క గొంతు కోసారు, అది బాగుందా? రక్తాన్ని ప్రోక్షించాడు. గొంతు కోస్తే రక్తం వస్తుంది, గాయాలు పెడితే రక్తం వస్తుంది. ఏ గొంతు కోసారో అలాంటిదే గాయాలు తగిలి ఆయన రక్తం అంతా బయటికి వెళ్ళింది. ఆ సంగతి కూడా మనకు గుర్తుండదు. ఆయన మన దేవుడే, కానీ ఇవన్నీ మనకు గుర్తుండవు. ఆయన మీద కనీసం సానుభూతి కూడా ఉండదు మనకి. అలాగనే ఉంటాయి మన కుటుంబాలు కూడా, అలాగనే ఉంటాయి, అభివృద్ధి చెందవు. అంత దేవుణ్ణి కలిగి ఉండి ఆయన ఈ రీతిగా పుట్టడానికి ఆయన ప్రవేశిస్తే, still we are lagging behind the act of the God which had done for the sake of the human being. ఇక్కడ మనం వెనుకకు వెళ్ళిపోతున్నాం, రోజు రోజుకి దిగజారిపోతున్నాం. మళ్ళీ రేపు 2వ వేవ్ వస్తుందన్నారుగా, ఇక అసలు మనం బయటకు కూడా రాం. 2వ వేవ్లో ఎక్కువ చచ్చిపోతున్నారంట, ఇక మళ్ళీ బయటకు రాం.
అప్పుడు దేవుడు ఆయనకేం బాధ లేదు, ఆయనకేం బాధ లేదు. మనమే బాధలు పడతాం. ఏ మనుషులు మాట్లాడటం కానీ దేవుడు మాట్లాడు. మనుషుల మాటలు రికార్డ్ అయిపోతాయి బ్రెయిన్ లో, అవి దేవుని మాటలైతే రికార్డ్ కావు. వై? బికాస్ Satan makes the people to understand like that. సాతానుడు ఏం చేస్తాడంటే అలాగ అర్థం చేసుకోవడానికి నీకు ఒక కిక్ ఇస్తా ఉంటాడు. మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన పితరులు ఉన్నారు కదా, ఆదామావులు, వాళ్ళు అక్కడే బలిపోయారు, మనం కూడా ఇక్కడ బలిపోతున్నాం. ఏం లేదు, ఈవెన్లీ వీఆర్ ప్రాసెసింగ్ ఇన్ టు ది డెత్. ఈవెన్లీ వీఆర్ ప్రాసెసింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డెత్. ప్రాసెసింగ్ అంటే మనకు మనంగా అల్లుకుంటూ పోతున్నాం అనమాట చావుకి. రక్షించబడ్డాం, దేవునికి రక్షించబడటం కాదు, రక్షించబడే నుంచి పరిశుద్ధతలో వెళ్ళటం దేవుడు కావాలి. ఒకసారి నీళ్ళలో మునిగి వస్తే చాలదు, చాలదు. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ప్యూరిఫైడ్ డే బై డే. శ్రమలలో సిలువను మోయమన్నాడు దేవాతి దేవుడు, సిలువను మోయమన్నాడు నా కోసము. దేవుని గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. దేవాతి దేవుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, మరియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, హోమార్పణములు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను మేము కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధపరచబడటానికి కదండి దేవుడు వచ్చాడు. ఒక పెద్ద ధర్మశాస్త్రాన్ని సైతం ఆయన విడుదల చేసి దేవాతి దేవుడు చేసినటువంటి క్రియను మనం గుర్తించుకోవాలి. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి పరిశుద్ధపరచబడ్డావన్న సంగతి కూడా మర్చిపోతున్నాం. ఇక్కడ అపరిశుద్ధతలోనికి వెళ్తున్నావు. డే బై డే యు ఆర్ గెటింగ్ డౌన్, యు ఆర్ డ్రౌనింగ్ ఇన్ టు ది మడ్. బురదలోనికి వెళ్ళిపోతున్నావేమోనని దేవాతి దేవుడు ఈ దినాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఆయన పుట్టుకలో ఉన్నటువంటి బిహైండ్ ది స్క్రీన్ ఏంటంటే ఇంత కష్టతరమైన స్థితి ఉన్నది. ఆయన శరీరం దాల్చడం కష్టము, ఆయన నీ పాపముల కొరకు వచ్చాడన్న సంగతి తెలుసుకోవటం నీకు ఒక ఆలోచన లేదు. పాపములు శుద్ధీకరించి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తున్నాడన్న సంగతి కూడా మర్చిపోయావని పరిశుద్ధాత్మదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. పరిశుద్ధ గ్రంథములని మరి యొక్క సత్యాన్ని చదువుతున్నాం. యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ రీతిగా చెప్తున్నారు. యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 15వ వచనము. కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఈ మాట మీరు ఇది నాది, ఇది నాకు సంబంధించింది అనుకోండి. మీరు ఈ మాట నాకు సంబంధించింది అనుకోండి. అక్కడ ఏం చెప్తున్నాడండి? నీవు పరిశుద్ధుడు ఒకటి మాత్రమే కాదు, ప్రథమ ఫలముగా దేవునికి ఏర్పాటు కావడానికి దేవుడు నిన్ను సృష్టించుకున్నాడని గుర్తుకొని మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
సంకల్ప ప్రకారం నీవంటే ఇష్టమని దేవుడు చెప్తున్నాడు. ఆయన సంకల్పం అని తెలుసు కదా, ఐడియాస్, థాట్స్, ఆలోచనలు. ఆ సంకల్పం అంటే క్రియేటివిటీ, ఆలోచనతో కూడి చేయబడిన పనినే సంకల్పం అంటారు. ఆలోచన అంటే ఆగిపోద్ది, సంకల్పం అంటే క్రియ అయిపోద్ది. ఆ క్రియ అన్నమాట. నీవు ఆ క్రియ పరిశుద్ధంగా ఏర్పడటానికి నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు, నన్ను ఏర్పాటు చేస్తున్నాడని ప్రతి ఒక్క విశ్వాసి యోచించాలని ఆత్మదేవుడి దినాన క్రిస్మస్ గా సందేశాన్ని ఇస్తున్నాడు మనకి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి పరిశుద్ధతలోనికి నిన్ను తీసుకురావడానికి దేవుడు వెనకాడలేదు. ఆయన సొంతంగా ఆయన చేసుకోవడానికి చూడండి, ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన. సత్యవాక్యము వలన. సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఎవరు బోధిస్తారు? దేవుడే బోధించాలి. ఆ దేవుడు బోధించే వాక్యం ఎక్కడ ఉంటుంది? సంఘంలో ఉంటుంది. అది పరిశుద్ధ స్థలమై ఉంటుంది. అది పరిశుద్ధ స్థలమై ఉంటుంది. దేవుడు నివసించే స్థలమై ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆయన మన మధ్యలో ఉన్నందుకు దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన ముందు మనం ఉన్నామని మీరు గుర్తించుకోండి. ఆయన కనుదృష్టి మనపై ఉన్నదని కూడా గుర్తించుకోండి. అదే సంఘం అంటే. ఆయన ఒక చోట అంటాడు, నేను నివసించు పరిశుద్ధ స్థలములోనికి నీవు ప్రతినిత్యము ఆరాధించడానికి వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన చెప్పిన మాట తథ్యము. తథ్యము అదే తదాస్తు. దేవుడు అతి క్రియలు చేస్తాడని మీరు గ్రహించాలి. ఆత్మదేవుని యొక్క శక్తి అలాంటిదని గ్రహించక ఎందుకు దేవుడి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకోవాలి? ఎవరి ఇల్లు అదే పరిశుద్ధ స్థలం అనలేదు కదా ఎక్కడ అన్నాడా? No, he never did it like this. He never told like this anywhere else in the Bible. Bible ఎక్కడ అనలేదు. ఆయన ఒకటి అంటున్నాడు, నిష్కళంకమైన రక్తంతో నీకు ఒక సంఘాన్ని ఇవ్వడానికి నేను వచ్చానన్నాడు. ఆయన వచ్చింది ఎందుకు? నీకు ఒక సంఘాన్ని ఇవ్వడానికి రక్తం ద్వారా ఆ స్త్రీ గర్భంలోనికి రక్తాన్ని తీసుకోవడానికి వచ్చాడట. అది నీతిమంతుల రక్తంగా చేశాట. చూడండి అపోస్తలుల కార్యములు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఇదినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 28వ అధ్యాయము 28వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 28 అనుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. 8 28. దేవుడు అనే మాట మీకు అర్థమవుతుంది కదా. దేవుడు అంటే ఇప్పుడు ఏమని తీసుకుంటారు? ఒక మనుష్యుడిగా తీసుకుంటారా, లేకపోతే ఒక మానవుని యొక్క ఆలోచన తీసుకుంటారా? దేవుడిగా చూడాలంటే దేవుడికి నీకంటే ప్రాధాన్యత ఉంటుంది అని అర్థం. నిన్ను సృష్టించాడని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ దేవుడు స్వరక్తము. వాళ్ళ అమ్మగారిది కాదు, వాళ్ళ నాన్నగారి కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులది కాదు, పశువులది కాదు. ఆయన రక్తం. నీ యొక్క పిన్నిసుకొచ్చుకుంటే రక్తం పోతేనే అబ్బా నీళ్ళలో పెట్టిపోయావా, జ్వరం వయసు వేసుకోపోయావా, నోట్లో పెట్టి చీకపోయావా, ఈ పనులు చేస్తాం. కానీ నీ రక్తం ఒక బొట్టు పోతుంటే నా దేవుని రక్తం అంతానండి చివరి బొట్టు వరకు అండి. స్వరక్తం అండి ఆయన ఇచ్చింది. అది గుర్తురాదు మనకే, గొర్రెనే గుర్తొస్తుంది. We are very much bad in view of God. నేను ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాను లెక్కండి. ఆయన రెడీగా పెట్టుకున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చుంటాడు మనకి. ఇక్కడే చేసాం, ప్రార్థన చేసాం, అయిపోయిందని చెప్పాం. ఆ పాస్టర్ అయిపోయింది, పోవంటే అయిపోద్ది అనుకున్నాం, అన్ని అయిపోయినాయి. ఇప్పుడైతే దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తున్నామేమోనని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడని మాట రాశాడు. అక్కడ ఒక మనుషుడు, పాపి అయిన మనిషి కోసం ఆ స్త్రీ గర్భంలోనికి, కన్యక గర్భంలోనికి వెళ్ళి, ఆ గర్భంలోనికి వెళ్ళే స్థితి కూడా మీకు చెప్పాను. ఆ గర్భంలోకి వెళ్ళేటప్పుడు త్రిత్వమైన దేవుడు వచ్చాడని కూడా మీకు చెప్పాను. ఆ ముగ్గురు కలిసి ఒక యేసు అనే ఒక దేవాతి దేవుని ప్రియ కుమారుని కూడా పంపాడని మీకు చెప్పాను. ఇంత ఉంటే గర్భంలోకి దాల్చడానికి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, సేమ్ టు యూ అవి మాత్రం బాగొచ్చు మనకి. గ్రీటింగ్స్. ఇప్పుడు ఇదివరకు కార్డులు ఉండే, అవి పోయినలే. ఇప్పుడు వాటి కోసం పరిగెత్తే వాళ్ళ గ్రీటింగ్ కార్డ్స్ కోసం. సో వీ షుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది blindness of the Satan.
ఆ బ్లైండ్నెస్ నుంచి మనం బయటకు రావాలి, ఆ చీకటి నుంచి మనం బయటకు రావాలి, దేవుని క్రియను మనం గుర్తించుకోవాలి. మనం వేర్ వీఆర్ స్టాండింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ చెప్తున్నాను నేను, వేర్ వీఆర్ స్టాండింగ్, ఎక్కడ నుంచుంటున్నావు, ఎక్కడ నుంచున్నావు, అట్లా ఎక్కడ నుంచున్నావు, ఏ దేవుని యొక్క ఆత్మీయతలో వాక్యంలో నుంచున్నావా లేదా, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడావా లేదని ఇది నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములు ఒక సత్యాన్ని చదువుతున్నాం. హల్లెలూయా. పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనము, 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. అంటే దేవదూతలకేనండి నరకం దేవుడు తయారు చేసింది. మీకు ఇంకో మాట చెప్తున్నాను, మనుష్యుడి మీద దేవునికి ప్రేమ అండి. మనకు నరకం లేదు, మనకు నరకమును దేవుడు సృష్టించలేదు. సృష్టి అంతా సృష్టించాడు, ఏలమన్నాడు. సృష్టిలో నువ్వు రాజు అన్నాడు. ప్రతి ఒక్క జీవిని కూడా నువ్వు ఏలమని చెప్పాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. నీకు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ లోకంలో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. నరకాన్ని మాత్రం దేవుడు ఇవ్వలేదు. నరకాన్ని మనం కోరి తెచ్చుకున్నాం. నరకాన్ని దేవదూతలకే ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరికంటే సిద్ధపరిచిన దేవుడు? దేవదూతలకి సాతానుడికే గాని మనుషులకు కాదు. మనం కోరుకొని ఆ యొక్క నరకంలోనికి పోవడానికి యేసయ్య మాట్లాడిన మాట ఇది. యేసయ్య ఎవరితోనండి? వాళ్లకు సిద్ధపరిచినటువంటి నరకంలోనికి వెళ్ళబట్టున్నాడు. మీకంటూ నరకం లేదు, మిమ్మల్ని ప్రేమించాను, నా ప్రియకుమారులుగా చేసుకుంటాను, మీరందరూ నిత్య జీవంలో ఉండాలని ఆయన ఆశించి ఆ స్త్రీ గర్భంలోనికి వెళ్ళాడని మీరు గ్రహించాలి. ఆ స్త్రీ గర్భంలోనికి వెళ్ళటం అంటే ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ బిడ్డ పుట్టినా కూడాను క్లీన్ చేశారా అంటే తెలుసు కదా. ఆ క్లీనింగ్ కూడా లేదండి నీ దేవుడికి. ఆ క్లీనింగ్ కూడా లేదండి. హైజీనిక్ పొజిషన్ కూడా లేదండి. పేదరికంలో పుట్టాడండి. వాసన కొట్టేసరికి శరీరం అంటే అయితే ఆయన పడుకోవటానికి కూడా చోటు లేదండి. ఆయన పడుకోవటానికి కూడా ఇల్లు లేదండి. ఉండటానికి కూడా అబండెంట్ త్రోసివేయబడిన ఒక సత్రం, అది పశువుల పాక ఉన్నది. వాడనటువంటి పశువుల పాక. పల్లెటూరులో మీరు వెళ్ళండి, బాగా అభివృద్ధి చెందే కొద్ది వ్యవసాయదారుడు ఫస్ట్ కట్టిన పశువుల పాకను వదిలేస్తాడు. దాన్ని ఏం రిపేర్ చేయడానికి వదిలేస్తాడు. దాన్ని పట్టించుకోడు. దాంట్లో ఎవరన్నా కూడా ఆయన లెక్క చేయడు. అలాంటిది పశువుల పాక. అది మనుష్యులు ఏర్పాటు చేసుకుని శుభ్రం చేసుకునే పశువుల పాక కూడా కాదండి. అది నీవు పుట్టగానే ఇవాడంతా ఆన్లైన్ లో అమెజాన్ అంట, ఫ్లిప్కార్ట్ అంట, ఏమేమో తెచ్చి పిల్లలకి ఇస్తున్నారు. నా దేవుడికి అయ్యేమి లేవు. నా దేవుడికి అయ్యేమి లేవు. యూదులు చిరిగిన గొడ్డలతో వేసుకోరు. రిచ్ ఆఫ్ ద రిచ్ యూదుల్లో వాళ్ళు మరణించినా చచ్చిపోయినా కూడా ధనవంతులుగానే బ్రతుకుతారు, ధనవంతులుగానే చచ్చిపోతారు. నా దేవుడికైతే పొత్తి గుడ్డలు అనే మాటను మీరు అక్కడ చదివింటారు. పొత్తి గుడ్డలు అనగా చీల్చి పీలికలు ఉంటాయి. పల్లెటూరులో పేదవాళ్ళ ఇళ్లలో పీలికల గుడ్డలు ఇట్లా చిచ్చేసుకొని చీరలు చెనక దగ్గర ఒక మాదిరిగా ఉండే గుడ్డలు తీసుకుని చుట్టూ ఉంటారు. అది పీలికలు, పొత్తి గుడ్డలు అంటే. ఎందుకంటే నీకోసం అర్థపడాలి ఆయన. ఆయన శరీరం ఏంటి, ఆయన పద్ధతి ఏంటి చూడండి. ఆయన ఎలాంటి డ్రెస్ చేసుకుని ఉన్నాడు. యెషయా భక్తుడు చెప్తున్నాడు చూడండి. ఆత్మదేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో చూడండి. యెషయా భక్తుడు చెప్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయము 1వ వచనము. రాజైన ఉద్యా మృతినందన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని.
ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఏంటండి? ఆయన బట్టలు ఎలాగుండే ఏంటండి? ద హోల్ వరల్డ్ కప్పగల బట్టలు ఉన్నాయి ఆయనకి. నీకేంటండి? నీకు ఆయన చిరిపోయిన పీలకలు కట్టుకుంటే ఏ మాత్రం కనీసం దాని మీద మనకు ఒక కన్సర్న్ ఉందా? అది కూడా లేదు. ఉండటానికే బలహీనమైన పరిస్థితుల్లో పుడితే ఆ పశువుల తొట్టి, ఇక మీకు తెలుసలేదు, పశువుల తొట్టి అనేది వ్యవసాయం చేసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. వ్యవసాయం చేసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. నాకు తెలుసు పశువుల తొట్టి ఎలా ఆడుతావు. మాకు బయటలో గేదెలు ఉన్నాయి. నేనే పాలు మిలికేవాడిని, నేనే వాటిని కడిగేవాడిని, నేనే వాటిని గడ్డి మేపేవాడిని, గడ్డి తీసుకొచ్చేవాడిని, మొత్తం నేను చేసేవాడిని. దానికి పాలు పితకడం కూడా నేనే. ఎంత వాసన కొడుతుంది, అంత వాసన కొట్టేది పశువులు. ద డర్టియెస్ట్ ప్లేస్ లో నీ దేవుడు పుట్టాడు. కారణం నిన్ను రక్షించుకో, పరిశుద్ధులుగా చేయడానికి, నిన్ను ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన నీ కుమారత్వాన్ని ఇవ్వటానికి. పశువు కూడా తాగదండి వాసన వస్తే. మీకు తెలుసు తొట్టి, దానికోసం శుభ్రం చేయాలండి తొట్టిని. పశువు తాగదు, అంత క్లీన్ గా ఉంటుంది పశువు. నా దేవుడు ఆ ప్రదేశంలో పుట్టి ఆ ప్రదేశంలో పండబెట్టాడు. ఆయనకేం తక్కువ? సృష్టించినటువంటి దేవుడు ఆ స్త్రీ గర్భంలోని పుట్టి ఆయన చేసిన క్రియను మనం గుర్తించుకోవాలి. ఆయన ప్రోక్షించిన రక్తాన్ని గుర్తించుకోవాలి. ఆయన నీ కోసము ఒక శరీరంలోనికి వెళ్ళిన స్థితిని కూడా నువ్వు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి తీతు భక్తుడు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము, తీతు 2:11. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఏమని రాశాడు అక్కడ? దేవుడు మహాదేవుడును. ఏం రాశాడు ముందు? దేవుడికి ముందు మహాదేవుడు అనే మాటని మన రక్షకుడైన దేవుడు అంటానికి కాకుండా ఆయన ఇంకా ఎక్స్ప్లెనేషన్ తీసుకెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళిపోయి ఎట్లా చెప్తున్నాడంటే దేవుడి యొక్క స్టేటస్ ని, మహాదేవుడు మన రక్షకుడు. అంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవుడు అని చెప్పడానికి కూడా చాలని పదము చాలదు ఆయనకి. మహాదేవుడు అని చెప్పాలి ఆ దేవుణ్ణి. అంటూ ఆయన అంటున్నాడు మన రక్షకుడు. వాళ్ళు చదువురాది, మహాదేవుడు మన రక్షకుడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచును. ఈ లోకములో స్వస్థ బుద్ధితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. భక్తితో బ్రతకమని బోధిస్తుందట. ఇంకేం చేయమంటాడు? నీతితోను స్వస్థ బుద్ధితోను. ఈ మూడు మనకున్నాయా? ఈ మూడు ఉన్నాయా మనకి? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇంత పని చేసే దేవుడు ఆ రోజున పుడితే మన భక్తి తత్పరత ఎలాగున్నది? నేను మీకు ఒకసారి చెప్పాను కూడా. సువార్థీకరణ ఆంధ్రప్రదేశ్లో జరగని రోజుల్లో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు సువార్థీకరణ లేదు ఆ దినాల్లో. అతనికి భక్తి ఎలాంటిదంటే శ్రీకాకుళం నుంచి ఎద్దులు బండి వేసుకొని వచ్చేవాడట వాక్యం వినటానికి రాజమండ్రి వరకు. ఇమాజిన్ చేసుకోండి, వాక్యం కొరకే గంట వినే వాక్యం కోసమే శ్రీకాకుళం నుంచి రాజమండ్రి రావటం అంటే మామూలు ఆ రోజుల పరిస్థితులు ఎంత కష్టమో మీకు తెలియదు. ఇప్పుడంటే ట్రైన్ ఉంది, వెళ్తున్నారు వస్తున్నారు, భయంకరమైనటువంటి రూట్ అనమాట అది. అలాంటి ప్రదేశంలో వ్యక్తులు ఉన్నారు దేవుని భక్తి తత్పరత గడపని, దేవుని వాక్యానికి ఎంపర్లాడే భక్తులు. వారికి ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి, వారి బిడ్డలు అలాగే ఆశీర్వదించబడతారు. ఈ దినమున వారికి ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని మాత్రం నేను చెప్పను. కానీ ఈ ప్రదేశంలోని భారతి అనే ఒక స్త్రీ యొక్క తల్లి అనగా ఆ
రాజశేఖర్ రెడ్డి యొక్క చుట్టాలు. ఆమె ఇప్పుడు సీఎం యొక్క అత్త అనుకుందా, పిల్లనిచ్చిన అత్త. ఇక్కడ ఒక డాక్టర్ ఆవిడ. ఆ ఒక 300 కోట్లని నేను కడప ఉండేటప్పుడు ఆవిడ నేను ఉద్యోగం చేసినప్పుడు నేను చూశాను. 300 crores రూపీస్ ఉన్నాయి. ఆవిడ ఒక్కటే సాక్ష్యం చెప్పింది ఇక్కడ. ఆమె వచ్చి ఇక్కడ చెప్పాల్సిన అవసరమే ఉంది? 80 ఏళ్ల నుంచి మేము యేసు క్రీస్తుని వదలకుండా జీవిస్తున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 90 ఏళ్ల నుంచి జీవిస్తున్నామని సాక్ష్యం చెప్పింది ప్రదేశం. వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉందా? నా దేవుడి కోసం స్టేటస్ ని కూడా చూసుకోరు, ఆరోగ్యాలు చూసుకోరు. వారు దేని కోసం వెంపర్లాడరు, దేవుడి కోసమే వెంపర్లాడతారు. మనమే వాళ్ళకి ఇక్కడ పెద్ద కిరీటాలే పెట్టలేదు. ఏదో నాకు ఆ రోజుల్లో చేశాను కాబట్టి, ఆయన వాళ్ళు తెలుసు కాబట్టి, నేను అడిగాను కాబట్టి వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళారు. ఆ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడిందని చెప్తున్నాను. ఒక సీఎం అవుతామంటే ఆంధ్రప్రదేశ్ లో జోకులు కాదు. ఒక దేవుడు మాత్రమే చేయగలడు. ఒక దేవుడు మాత్రమే చేయగలడు. ప్రపంచానికి విరుద్ధంగా ఒక వ్యక్తి పోరాడాడు. క్రీస్తుని అడిగిన వాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక సీఎం గా ఉన్నాడు. వాడి పార్టీలు నాకు అనవసరం. దేవుని క్రియలను బట్టి చెప్తున్నాను నేను. దేవుని క్రియలను బట్టి ఆశీర్వాదాలు కావాలంటే ఊరే పడుకుంటే వస్తాయా? రావు. ఉపవాస కోరికలు రోజు ఆ ఇంట్లో నడుస్తాయి. ఇవాటికి కూడా ఉపవాస కోరికలు, వాళ్ళు అంత ధనవంతులైనా అంత రాజకీయాల్లో ఉన్న ఉపవాస కోరికలు ఇంట్లో ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఆ స్వయంగా తెలుసు అదంతా కూడా. ఎందుకయ్యండి? దేవునికి మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన వాక్యంలో సత్యాలకి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలని దేవాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ద్వితీయోపదేశ కాండంలో మోసెస్ గురించి ఒక మాట చదువుకుందాం. 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నప్పుడు డిట్రానమీ ఈ రీతిగా మా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. యెహోవాయే ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. విడువడు అన్నాడు, ఎడబాయుడు అన్నాడు. అంటే విడువడు అంటే ఏంటి? ఎడబాయుడు అంటే ఏంటి? ఇక్కడ నుంచి చేతులు పట్టుకుని ఉంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. ఏ ఆటంకం వచ్చినా కూడాను, ఏ సమస్య వచ్చినా బాబా అది ఎడబాయటం అంటే. కాబట్టి అంత మంచి దేవుని కలిగి ఉన్నాం మనము. నేను ఈ చేతులు పట్టుకొని నిన్ను నడిపించే దేవుని కలిగి ఉన్నాం. అందుకు ఆయన ఎక్కడొచ్చాడు? తల్లి ఒక స్త్రీ గర్భంలోనికి రావడానికి ఆ క్రియను మరలా మత్తయి సువార్త తల్లి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. 23వ వచనము 1. ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొన వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ప్రభుదూత ఆజ్ఞాపించిన ప్రకారము పరమలోకం నుండి ప్రభుదూత దేవుడు పంపాడండి. ప్రభుదూత అంటే ఎప్పుడైనా మీరు తీసుకోండి, టేక్ ఇట్ కాగ్నిజెన్స్, ఇట్ ఈస్ గాబ్రియేల్. ప్రభువు దూత అని కనుక రాస్తుంటే ఎక్కడైనా కూడాను గాబ్రియేలు దూత అని మీరు. గాబ్రియేలు దూత యొక్క స్టేటస్ తెలుసు కదా మీకు. లూకా సువార్త ఎక్కడ రాస్తాడు గాబ్రియేలు దూత యొక్క స్టేటస్ అయితే. దూత 19వ వచనం 1వ అధ్యాయం లూకా. దూత చదురా. దేవుని సముఖమందు నిలుచు అబ్రా. దేవుని సముఖమందు నిలిచే దూతండి మీకోసం పంపాడు. అందుకే ఫస్ట్ ఇన్ ద ర్యాంక్. అతనికి కనపడింది.
ప్రభుదూతను కానీ యు టేక్ ఇంటూ కాగ్నిజెన్స్ దట్ ఈస్ ద గేబ్రియల్ అనే మాటను మీరు తీసుకోండి. ఆయన ఎక్కడ ఉంటాడంటే తండ్రి అయిన దేవునికి ఎదురుగా ఇలాగ నుంచొని ఉంటాడు. ఎప్పుడు ఏం చెప్తాడో నా దేవుడు ప్రపంచంలోకి వెళ్ళి నేను ఆ పని చేసి రావాలని నీ కోసం నా కోసం అలాగ స్థిరపడి ఉంటాడు. నిన్ను రక్షించడానికి ఆ పరమంతా కూడాను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి భూమి మీదకు వచ్చి ఆ క్రియే క్రిస్మస్. ఆ క్రియలో భాగమే నీవు నిత్య జీవంలో జీవించుట, దేవునితో కూడా ఉండి జీవించుట, ఆయన మహిమలో జీవించుట, ఆయన మహిమలో ఆయన స్తుతించుట, ఆయనతో ఆనందించుట. అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ కొరకని 1 యోహాను పత్రికలో ఆయన ఈ లోకంలో ఉన్న సాతానుని జయించడానికి ఆయన చెప్పిన మాటను చదువుతున్నాం. 1 యోహాను 1:2 ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 1:2. హల్లెలూయా హల్లెలూయా. జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. ఊరికి నేను చెప్పట్లేదు, ఒక సాక్ష్యం చెబుతున్నారు శిష్యులు ఆయన గురించి, ఆయనను గురించి, ఆయన పుట్టుక గురించి, మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు. ఆ సాక్ష్యం ద్వారా 2వ అధ్యాయం ఇప్పుడు 1వ వచనం 2వ వచనం. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో 2:1. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. దేవుడి కార్యం చేశాడు కదా మన పాపముల నిమిత్తము. మనం పాపములు చేయకుండాటానికి ఈ మాట చెప్తున్నాడు. చూడండి, ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనేలా దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆయన ఆజ్ఞానుసారం జీవించడానికి సిద్ధపడమన్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలు అంటే బోధలో వచ్చే మాటలే ఆజ్ఞలు, బోధలో చెప్పే మాటలే ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు. ఆ రీతిగా మనం దేవుని సిద్ధపరచుకుందాం. దానిని నీకు సిద్ధపరిచి దేవుడి జ్ఞానం ఇవ్వటానికి యోహాను సువార్త 14లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటారని ఒక సత్యాన్ని తెలియజేసిన మాటని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయుదును. కాబట్టి ఇప్పుడు యేసయ్య అనే దేవుడు వేరొక ఆదరణకర్తగా మన మధ్యన ఉన్నారన్న సంగతి కూడా మనం మర్చిపోతున్నాం. ఒక విశ్వాసి రక్షించబడ్డాడంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన మరణించి పునరుత్థానుడై ఆరోహణై పిదప ఒక వేరొక ఆదరణకర్తగా ఆయనే మనతో ఉంటున్నాడు. ఆయన నీ జీవితాన్ని భద్రపరిచి ఆశీర్వాదకరంగా మార్చి నిత్య జీవం వరకు తీసుకొని వెళ్తాడన్న సంగతి మర్చిపోకండి. చూడండి, ఆయన వచ్చినప్పుడు 13వ వచనం 16వ అధ్యాయము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వేటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియచేయును. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో భూమి మీద జరిగే సంగతులను మనం యోచించాం, పరమును జరిగే సంగతులను యోచించాం, జరగబోతున్న సంగతులను యోచించాం, మనం ప్రస్తుతం ఉన్న సంగతులను యోచించాం. అయితే నీవు దేవునికి నీ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావని ఆయన పుట్టుక సందర్భంగా నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆ రీతిగా ఆయనకు, ఆయన భక్తి తత్పరతకు మన విశ్వాస్యతను నీతిని బలపరిచి అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశిద్దాం. తద్వారా మన క్రిస్మస్ ని ఆనందకరంగా జరిగించుకొని రక్షణ లేని బిడ్డలకు ఒక సాక్ష్యంగా ఉందాం.
దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారము సిద్ధపడిన వారు అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటాను. అనగా రక్షింపబడిన వారు, రక్షింపబడి పరిశుద్ధతలో ఆజ్ఞానుసారం జీవిస్తూ ఆయన శరీరాన్ని రక్తాన్ని స్వీకరించాలని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వస్తారే సిద్ధపాటు అంటే అది. వారు అయ్యా నేను ఈవేళ సంఘానికి వెళ్తున్నాను, నేను నీ రక్తాన్ని నీ యొక్క శరీరాన్ని స్వీకరించబోతున్నాను, నీ స్వారూప్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థించుకొని వస్తామే, అది సిద్ధపాటు. అనగా నీ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ ఏం చేయాలంటే ఆ సిద్ధపాటుతో నువ్వు రావాలి, అంటే పరిశుద్ధంగా రావాలి. మైండ్ లో శరీరంలో ఏమి ఉండకూడదు. పరిశుద్ధంగా వచ్చి రక్షింపబడిన వారందరూ ఆ శరీర రక్తాలు స్వీకరించడానికి వారందరూ ప్రార్థనలో కొనసాగండి. ఇక రక్షింపబడిన వారు అనగా బాప్తిసం తీసుకొని వారు, ఇక బాప్తిసానికి సిద్ధపడుతున్న వారు, వారు చూచి నేర్చుకోండి. రేపు నేను ఈ శరీర రక్తాల్లో నేను పాల్పంపులు పొందాలి అని ఒక భావాన్ని మీ మనస్సులో పెట్టుకోండి. దేవుడు అతి త్వరలో మీకు అట్టి భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి సిద్ధపడండి. దేవుని యొక్క శరీర రక్తాలని మనం స్వీకరిద్దాం. దేవుని యొక్క మహోన్నతమైన శక్తివంతమైన స్థితిగతులు మనం అనుభవిద్దాం. ఈ దినమున మనం చదవబడినటువంటి చెప్పబడిన వాక్యం ద్వారా వేర్ ఆర్ వి, మనం ఎక్కడ ఉన్నాము? దేవుని యొక్క భక్తి తత్పరతలోనే ఉన్నామా, లేక సతాను యొక్క బంధకములతో బంధించబడి ఈ లోక మర్యాదల చొప్పున ఆలోచిస్తున్నామా అని ఒకసారిగా ప్రశ్నించుకోండి. ఒకవేళ దేవునికి ఇష్టం లేని విధులు క్రియలు ఈ సంధి కాలంలో అనగా ముందు చర్చ ఉన్న రోజు నుంచి ఇవాళ వరకు జరిగిన కాలాన్ని సంధి కాలం అంటారు. అలాంటిది ఏదన్నా మీకు విరోధంగా ఉంటే దేవుడితో మాట్లాడండి. దేవుడు మన దేవుడు క్షమించే దేవుడు. క్షమించడం మాత్రమే కాదు, ఆశీర్వదించే దేవుడు కూడా. కాబట్టి దేవుని అడగండి, మిమ్మల్ని ఆశీర్వాదాలతో ఆయన పంపించబోతున్నాడు. మీ యొక్క క్రియలు దేవునికి విరోధముగా ఉండేవాడు. అక్కడ చెప్తున్నాడు ఆయన పాపముల నుండి రక్షించాడు. నేను కన్య గర్భంలోకి ప్రవేశించానని చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇమ్మానుయేల్ గా నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఇబ్బాన్ ఏల్ అనే మాట ఉంటుంది ప్రతి చోట హీబ్రూ భాషలో. ఏల్ అని ఉందనుకోండి, దేవుడు అనే మాటను మీరు గుర్తించుకోవాలి. ఏల్ అన్న మాటను ఎక్కడే కొనండి. ఏల్ బెతేల్ మన చచ్చిపోయారు. ఏల్ అని ఉంది. ఏల్ అంటే దేవుడు, బెతేల్ అంటే దేవుని మందిరం. కాబట్టి ఏల్ అనే మాట అంటే దేవుడు నీతో తోడుగా ఉండడానికి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను తోడుగా ఉంటాను. తోడుగా ఉండాలని ఆశించిన వాళ్ళందరి రెండు చేతులెత్తి దేవుని ఆహ్వానించుకుందాం. ఆయన మనకి తోడుగా ఉండును గాక. ఆయన మనల్ని పరిశుద్ధపరచబడును గాక. ఆయన మన కష్టముల నుంచి నష్టముల నుంచి విడుదల చేయబడును గాక. ఆత్మ కార్యములే జరిగించబడును గాక. ఆమేన్. తద్రీతిగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని ఒకసారి చదువుకొని మనం సంస్కారంలోకి ప్రవేశిస్తాం. ఆత్మదేవుని యొక్క మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనం పరీక్షించుకుందాం. కాబట్టి అనే మాటను వాడాడు, కంజంక్టివ్ సెంటెన్స్. కాబట్టి ఎందుకు కాబట్టి అక్కడ పై వచ్చిన చదువురా. ఇప్పుడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి అది మనం తాగి ఇది ఆయన మరణముని గురించి, ఆయన గురించి కనీసం ఇటుపక్క వాళ్ళ కన్నా
స్నేహితుల కన్నా, లేకపోతే ఇంట్లో సర్వెంట్ మేట్స్ కన్నా, ఎవరికన్నా మాట, యేసయ్య లోకరక్షకుడు, ఆయన మన కోసం భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు అని ప్రచురం చేయటానికి మీ మనసులో సిద్ధపరచుకోండి. దేవుడు తద్రీతిగా మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన కాక. ఆయన శరీరము నిమిత్తము రక్తము నిమిత్తము పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. శాశ్వతమైనది నీవు నాయన చూపిన